Utility of freedom అన్నారు. ఆఫ్ రిజల్ట్. ఓకే మేడం. ఓకే మేడం. 7:30 ఓం నీకు శ్రీ కన్వీనియంట్ సద్గురు. గా ఉందా అందరికి? కొంచెం లేట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది కదా మేడం, కాదంటారా? మాకు ఓకే కూడా మేడం. ఈ రెగ్యులరైజ్ అయితే కొ- చాలా లేట్ గా అయిపోతున్నారండి. సరే మేడం. ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 18వ తారీఖు మంగళవారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ సో 1. ఈ గ్రంథంలో ఈరోజు ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. గౌరీ శంకర్ గారు, వెల్కమ్. తర్వాత నారాయణ గారు నమస్తే కూడా మేడం వచ్చారు. గారు. నారాయణ గారు స్టార్టింగ్ లోనే వచ్చారు. ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అంటే ఇప్పటికిప్పుడే గొంతుకి ఇలా అయింది, ఎందుకో తెలియదు నాకు. అంటే ఫలితం యొక్క నిరర్ధకత. వాళ్ళందరూ వేరు వేరు ప్రపంచంలో వేరు వేరు భాగాల నుంచి వచ్చారు. వాళ్ళు ఏంటంటే కొన్ని సమస్యలు డిస్కస్ చేస్తున్నారు, మనలో చాలా మంది ఎదుర్కొనేవి. ఇది మంచిదే విషయం ఇలా డిస్కస్ చేయడం, కానీ కేవలం పదాలు, తెలివైనటువంటి వాదనలు, విశాలమైన జ్ఞానం అది ఎప్పుడు కూడా మనకి స్వేచ్ఛని తేలేదు. దేని నుంచి? మనకు వచ్చే సమస్యల నుంచి, మనని బాధించే సమస్యల నుంచి కేవలంగా పదాలు, వాదనలు, విశాలంగా ఉన్న డిస్కషను ఇవి మనని స్వేచ్ఛ చేయలేవు. ఈ తెలివితేటలు, జ్ఞానం తరచుగా వాటి యొక్క నిరర్ధకతని మనకు తెలియజేస్తున్నాయి. వాటి యొక్క నిరర్ధకత మనస్సుని సైలెంట్ చేస్తోంది. ఆ సైలెన్స్ లో సమస్యను అవగాహన చేసుకోవడం అనేది వస్తుంది. అంటే ఎప్పుడైతే మనస్సు సైలెంట్ అయిందో అప్- అప్పుడు మాత్రమే మన ఆ సమస్యను అవగాహన చేసుకుంటాం. ఆ సైలెన్స్ లో సమస్య అర్థమయ్యి ఆ సైలెన్స్ ని వెతుకుతే మాత్రం మరో రకం సమస్య వస్తుంది. అంటే మనం వెతికి అన్వేషిస్తే మరో సంఘర్షణ మొదలవుతుంది. ఎన్నో వివరణలు, కారణం ఏమిటో తెలియజేయడం, విశ్లేషణాత్మకమైన విభజనలు, సమస్యని అవి ఎప్పుడు కూడా పరిష్కారం తేలేవు. ఎందుకంటే మనస్సు యొక్క మార్గాలతో సమస్యల్ని పరిష్కరించలేము. మనస్సు ఎప్పుడు ఇంకా సమస్యల్ని సృష్టిస్తూనే ఉంటుంది. అందుకోసమే నేనేం చేస్తూ ఉంటాను, దాని నుంచి పారిపోతాను. ఆ సమస్యల నుంచి వివరణల ద్వారా, ఐడియల్స్ ద్వారా పారిపోతాం. అదే విధంగా ఏం చేసినా సరే మైండ్ ఎప్పుడు కూడా సమస్య నుంచి స్వేచ్ఛని పొందదు. మైండే ఫీల్డ్ అన్నమాట. అందులో సమస్యలు, సంఘర్షణలు అవేమోని ఎక్కువ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అందుకే అవి ఇట్ కెనాట్ సైలెన్స్. మనస్సు దానంతరది సైలెన్స్. అంటే ఇవేవి మనస్సుని సైలెంట్ చేయలేవు. అది ఏం చేస్తాయంటే ఈ సెంటెన్స్లన్నీ కలిసిపోయి ఇందులో ఇట్ కెన్ పుట్ ఆన్, అంటే ఒక వేరే ముసుగు వేసుకుంటాయి సైలెన్స్ మీద.
అది కేవలం దాపరికమే. ఓజ్ ఆలోచన ఎప్పుడు కూడా డిసిప్లిన్డ్ యాక్షన్ ద్వారా, అంటే క్రమశిక్షణతో ఉన్న యాక్షన్తో అది ఏం చేస్తుంది, ముందుగా నిర్ణయించుకున్న ఫలితాన్ని ఇస్తుంది. కానీ మృత్యు సైలెన్స్ కాదు. మృత్యు అన్నది జీవితం కంటే, ఓసిఫెరస్ అంటే మీనింగ్ చూస్తానండి, విఓసిఐ. విఓసిఐ ఎఫ్ఈఆర్ఓయుఎస్. తెలుగులో ఓసిఫెరస్ మీనింగ్ ఘోషించే, అది. ఆ. అయితే జీవితం కంటే మృత్యువే ఎక్కువ ఘోషిస్తోంది. మనస్సు యొక్క ఏ చలనమైనా సైలెన్స్ లేకుండా చేస్తుంది. విండోస్ తెరిచి ఉన్నప్పుడు ఒక కన్ఫ్యూజన్, శబ్దాల కన్ఫ్యూజన్ వస్తుంది. పెద్దగా మాట్లాడేవి, దెబ్బలాడుకునే విలేజ్లో అవన్నీ వస్తాయి. ఒక ఇంజిన్ దానంతటదే ఆ స్టీమ్ను వదిలేస్తే చిన్నపిల్లల యొక్క అరుపులు, అంటే ఇవన్నీ, వాళ్ళు ఫ్రీగా నవ్వడం, లారీ వెళ్ళినప్పుడు వచ్చే సౌండ్, బీస్ అంటే తేనెటీగల బజ్జింగ్, అలాగే పెద్దగా అరుస్తున్న కాకులు, ఈ సౌండ్లన్నీ కిటికీ తెరిస్తే కిటికీ ద్వారా వస్తాయి. ఇవన్నింటిలో సౌండ్ ఉంది. ఒక రకమైన సైలెన్స్ ఇంత సౌండ్ లో కూడా ఆ రూమ్ లో ఉంది. అది వెతక్కుండా ఉంది, దాన్ని ఆహ్వానించకుండానే ఆ సైలెన్స్ ఉంది. ఈ పదాలు, వాదనలు, తప్పుగా అవగాహన చేసుకోవడాలు, సంఘర్షణలు, ఇవన్నీ కూడా సైలెన్స్. అంటే సైలెన్స్ ని, ద అండ్ స్ట్రగుల్స్ దట్ సైలెన్స్ వాస్ స్ప్రెడింగ్ ఇట్స్ వింగ్స్. అందుకని ఈ పదాల ద్వారా, ఆర్గ్యుమెంట్స్ ద్వారా, తప్పు అవగాహన ద్వారా, సంఘర్షణల ద్వారా ఆ సైలెన్స్ వ్యాపించి ఉంది. ఆ సైలెన్స్ యొక్క క్వాలిటీ అన్నది సౌండ్ లేకుండా చేయట్లేదు, మాటలు లేకుండా చేయట్లేదు, పదాలు లేకుండా చేయట్లేదు. ఆ సైలెన్స్ ని ఇంక్లూడ్ చేయాలంటే మైండ్ అన్నది దాని సమర్థత కోల్పోవాలి, అది వ్యాపించే సమర్థత కోల్పోవాలి. ఆ సైలెన్స్ అన్నది అన్ని రకాలైన కంపల్షన్స్ నుంచి ఫ్రీగా ఉంటుంది. నిశ్చితత్వాల నుంచి, ప్రయత్నాల నుంచి, అంటే ప్రయత్నంతో వచ్చే సైలెన్స్ కాదు, అది ఎప్పటికీ తరగంది. అందుకే కొత్తగా ఉంటుంది, ఎవర్ ఫ్రెష్. కానీ పదాలు మాత్రం సైలెన్స్ కాదు. అసలు మనం ఎప్పుడు ఫలితాలతోటే ఎందుకు ముడిపెట్టుకుంటాం? మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక ఫలితాన్ని ఎందుకు అన్వేషిస్తుంది? అది ఎప్పుడు కూడా ఏదో ఒక ఎండ్ని వెతుకుతూ ఉంటుంది. ఇక్కడికి రావడంలో మనం ఏదో ఒకటి వెతకటం లేదా, ఏదో ఒక అనుభవం, ఏదో ఒక ఆనందం. మనం అలిసిపోయాం,
ఎన్నో విషయాలతో మన్ని మనం నింపేసుకుంటున్నాం. వాటితో మనం ఆడుకుంటున్నాం. వాటి నుంచి మనం బయటపడ్డాం. మనకిప్పుడు కొత్త ఆట వస్తువు కావాలి ఆడడానికి. ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్తూ ఉంటాం. ఎవరైతే విండో షాపింగ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినట్టుగా ఎంతవరకు వెళ్తామంటే అది మనకు తృప్తినిచ్చే వరకు. అప్పుడు మనం సెటిల్ అయిపోతాం. స్టాగ్నేటెడ్ గా అంటే ఏమీ చేయకుండా మనం ఎప్పుడూ ఏదో తీవ్రంగా కోరుతూనే ఉంటాం. ఎన్నో విషయాలని రుచి చూసాక మనకెంత ఎప్పుడూ అసంతృప్తి. మనకిప్పుడు ఫైనల్ థింగ్ కావాలి. అదే భగవంతుడు లేదా సత్యం. దాన్ని మీరు ఏమైనా పిలవండి. మనకి ఫలితం కావాలి. ఒక కొత్త అనుభవం కావాలి. కొత్త సెన్సేషన్ కావాలి. అంటే ఎన్నున్నా అది ఉండేంత శాశ్వతంగా కావాలి. మనం ఎప్పుడు కూడా ఫలితం తెచ్చే నిరర్ధకతని చూడటం లేదు. ఒక పర్టిక్యులర్ ఫలితం కావాలనే చూస్తున్నాం. అందుకే మనం ఏం చేస్తున్నాం, ఒక ఫలితం నుంచి ఇంకో ఫలితానికి తిరుగుతూ ఉంటాం. మన అన్వేషణ ఆగే వరకు అలాగ మనం తిరుగుతూనే ఉంటాం. ఫలితం కోసం అన్వేషించడం, జయం కోసం అన్వేషించడం అదే మనని బంధిస్తోంది, పరిమితం చేస్తోంది. అది ఎప్పుడు కూడా అంతానికి వస్తూ ఉంటుంది. ఏదైనా పొందడం అన్నది పొందాక మనం అంతే ఆపేస్తున్నాం. ఎక్కడికో ఒక దగ్గరికి చేరడమే మృత్యు. అయినా మనం అదే కోరుకుంటున్నాం, అంటే ఏదో ఒకటి పొందడాన్ని. మనం మృత్యువుని అన్వేషిస్తున్నాం. దాన్ని మనం ఫలితం అంటాం, గోల్ అంటాం, లక్ష్యం అంటాం. మనం వీటన్నిటితో అలసిపోతున్నాం నిరంతరాయంగా ఈ సంఘర్షణలతో. ఎక్కడికో చేరాలనుకుంటున్నాం. అక్కడ అన్నది ఏ లెవెల్లో ఉన్నా మనం ఎప్పుడు కూడా ఇలా వేస్ట్ఫుల్ గా ఉన్నటువంటి వినాశనాన్ని, సంఘర్షణ యొక్క వినాశనాన్ని చూడటం లేదు. ఎప్పుడు దాని నుంచి విముక్తి పొందాలని చూస్తున్నాం. ఏదో ఒకటి పొందడం ద్వారా, ఏదో ఒక ఫలితం పొందడం ద్వారా మనలో సంఘర్షణకి అంతం రావాలనుకుంటున్నాం. సంఘర్షణ యొక్క సత్యాన్ని మనం చూడటం లేదు. అందుకే మనం సంఘర్షణని మనకేదో ఒకటి పొందడానికి ఒక మార్గంగా ఎంచుకుంటున్నాం. మనకి అతి సంతృప్తికరమైన దాన్ని పొందడానికి. మనలో ఉన్నటువంటి అసంతృప్తి యొక్క తీవ్రతని బట్టి మనం ఎంతో తృప్తిని పొందుతాం. ఈ కోరిక ఫలితం కావాలని ఎప్పుడు ఏదో పొందడంలోనే అంతమవుతుంది. మనకి ఎప్పుడు ఎండవనటువంటి ఫలితం కావాలి. అందుకే మన సమస్య ఏంటి, రిజల్ట్స్ కోసం క్రేవ్ చేయండి, తప్పించడం అన్నదే నుంచి మనం ఏ విధంగా స్వేచ్ఛని పొందుతాం. ఈ కోరిక స్వేచ్ఛగా ఉండాలి. అది కూడా ఫలితం కోసం కోరికే. ఆ లైన్లో మనం వెళ్తే అందులో మునిగిపోతాం. అయితే మనం ఫలితంలో నిరర్ధకతని చూడలేకపోతున్నావా ఏ లెవెల్లో అయినా? అదే మన సమస్య. మన సమస్యని క్లియర్ గా చూద్దాం. అప్పుడు బహుశా మనం దాన్ని అవగాహన చేసుకోగలం.
అంటే ఫలితం యొక్క నిరర్ధకతని చూడడమా? అందుకే దాన్ని అన్ని కోరికలు ఫలితాలని వదిలేయడమా? ఒక ఎస్కేప్ అయిపోవడం అనే దాంట్లో ఉన్న నిరర్ధకతను చూస్తే, అంటే ఈ సంఘర్షణ నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. అప్పుడు ఈ ఎస్కేప్స్ అన్నీ కూడా వృధా అని తెలుస్తుంది. అదే మన సమస్య. తప్పనిసరిగా ఇట్ ఈస్ నాట్ క్వైట్ దట్, అదొక్కటే కాదు, బహుశా మనం దాన్ని వేరేగా సమీపించవచ్చు. మన అనుభవం కూడా ఒక ఫలితం కాదా? ఫలితాల నుంచి స్వేచ్ఛగా ఉండాలంటే అనుభవం నుంచి స్వేచ్ఛగా ఉండాలి. అనుభవం అనేది ఒక ఫలితం కాదా? దేని యొక్క అంతం? అనుభవం యొక్క అంతం. అనుభవం అన్నది అనుభవించడం యొక్క జ్ఞాపకమే. అనుభవించడం అన్నది అనుభవం అన్నది ఉన్నప్పుడు, అంటే అనుభవించడం అనేది అనుభవంతో ఆగిపోతుంది, ఫలితంతో ఆగిపోతుంది. అనుభవించేటప్పుడు అనుభవం లేదు. అనుభవం అన్నది జ్ఞాపకమే, ఆల్రెడీ ఉన్న జ్ఞాపకాలే అనుభవించిన దాని జ్ఞాపకం. అనుభవించే స్థితి అన్నది మనలోంచి మర్చిపోతాం గనక అనుభవమే మిగిలింది. ఈ అనుభవం అనేది ఎప్పుడు జీవించి ఉంటుంది. ఫలితాలు, అనుభవాలు అంతమైపోతాయి. అనుభవించడం అన్నది అంతం కాదు. ఎప్పుడైతే ఈ అనంతమైనటువంటిది, ఎప్పటికీ పోనిది, దానికి ఆటంకం కలుగుతుందో జ్ఞాపకం ద్వారా, అప్పుడు మనం ఫలితాలను అన్వేషించడం మొదలెడతాం. మనసు, ఫలితము, అవి ఏదో ఒక అంతు, ఇవన్నీ ఒక లక్ష్యము. అదే మృత్యు. డెత్ అన్నది అనుభవించేవాడు లేకపోతే మృత్యువు లేదు. అప్పుడు మాత్రమే అనంతమైనది అక్కడ ఉంటుంది. దేనికైతే అంతు లేదో, అంటే ఆ అనంతమైన పరమాత్మ తత్వం. బహుశా ఇది నారాయణ గారు మీకు అర్థం కాలేదు కదా. నేను చెప్తాను ఇక్కడ. ఎక్కడెక్కడ అర్థం కాలేదో అడుగుతారా? అర్థమైంది. చెప్తారా? అంటే మనం ఫలితం యొక్క నిరర్ధకతని చెప్తున్నారు ఇందులో. మనం ఎప్పుడు ఫలితాలనే ఆశిస్తూ ఉంటాం, ఏదో ఒకటి కోరుతూ ఉంటాం. అలా ఫలితాలని కోరడం వల్ల ఏం జరుగుతోంది చూపెట్టారు. ఫ్యూటిలిటీ అంటే నిరర్ధకత. అర్థమైందా? లేకపోతే ఇంకోసారి చెప్పనా? అర్థమైందమ్మా. ఉమ్. ఒక్కసారి ఉండండి. మీకు చెప్పండి. చెప్పనమ్మా. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అంటే కృష్ణమూర్తి గారు అంటే ఏ టాపిక్ మనం ఆయన తీసుకున్నా మనం అందరం ఎక్కడ ఆగిపోతున్నాము, అనంతత్వం అంటే భగవంతుడు ఏదో రకరకాలైనటువంటి ఆత్మ పరమాత్మ పేర్లు పెట్టుకుంటున్నాం తప్ప అదేది కాదంటే ఎక్కడ ఆగిపోతున్నాం అక్కడ చూపిస్తున్నారమ్మా. ఇక్కడ ఏంటంటే నాకు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఏం చేస్తుందంటే ఈ మైండ్ అనేకమైనటువంటి సమస్యల వలయం. ఈ మైండ్ ఆగనంత వరకు, ఈ మనస్సు ఆగనంత వరకు కూడా అది మనకి ఏమి ఒక అవగాహన అనేది రాదని ఇంతకు ముందు కూడా మన కృష్ణమూర్తి గారు పదే పదే సార్లు చెప్పారమ్మా. ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకు ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తానంటే సమస్యను అవగాహన చేసుకోకుండా దాని ఫలితం మీద ఆధారపడిపోతున్నాను, ఆ ఫలితం ఎత్తుక్కుంటున్నాను.
అలా వెతుక్కొని ఏం చేస్తున్నానంటే నేను ప్లేసులు మారుస్తున్నాను, వ్యక్తులు మారుస్తున్నాను, తర్వాత మతాలు మార్చేసుకుంటున్నాను. అంటే అనేక రకాలుగా, అంటే ఎన్ని మార్చేస్తున్నాను తప్ప ప్రాబ్లం అనేది నాలో ఉందని నాకు అర్థం కావట్లేదు. అంటే మారవలసింది మతమో లేకపోతే ప్రదేశమో కాదు. అని ఇప్పుడు చూడండి, మనకి ఇది లేదు, కాశీ వెళ్ళిపోతున్నాం, లేకపోతే అది అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలో ఏది నేను అక్కడ ఏదో రూమ్ తీసుకుని లేకపోతే అక్కడ ప్లేస్ గురించి అక్కడ ఉండిపోతాం. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనస్సు అనేది నీతిలో ఉన్నటువంటి సంగతి, అది మనకి అవగాహన కావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి అనుభవం లేకపోతే ఇక్కడ అనుభవించడం అని ఈ ప్లేసులు మార్చినంత మాత్రాన మైండ్ అనేది డ్రాప్ అవ్వదు. కాబట్టి మన పెద్ద సమస్య ఏంటంటే మైండ్. కాబట్టి ఆ మైండ్ ఎప్పుడైతే మనకి నిశ్చల స్థితికి వచ్చిందో, దానికి కృష్ణమూర్తి గారు మనకు పదే పదే చెప్పినటువంటిది చాయిస్లెస్ అవేర్నెస్, దాన్ని ప్రతి క్షణం చూడమంటారు. ఎందుకంటే మొట్టమొదటిసారి అది మాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏంటవుతుందంటే ప్రతి క్షణం దాంతో ఆ చాయిస్లెస్ అవేర్నెస్ ఉండటం వల్ల ప్రజెంట్ స్థితిలో ఉండగలుగుతున్నాము. లేకపోతే ఏంటవుతుందంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏం చేస్తుందంటే మన మనస్సు అయితే భూతకాలంలో అయితే భవిష్యత్ కాలంలోకి పట్టుకెళ్ళిపోతుంది. ఒక సమస్య వచ్చిందంటే దాని ఫలితాన్ని ఎక్కడో వెతుకుతుంది అనమాట. అంటే అందుకే మన కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే మీరు మృత్యువుని వెతుకుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ అనుభవాలు అనేవి ఏంటైపోతుందంటే మనల్ని ఉండిపోతున్నాయి. అంటే ఈ ఎక్స్పీరియన్సింగ్ అనేది అంటే అనుభవించడం అనేది అనంతమైనటువంటిది, దానికి ఎండ్లెస్. కానీ అనుభవం అనేది ఏంటైపోతుందంటే మనకి జ్ఞాపకాల రూపంలో మనల్ని ఉండిపోయి ఏం చేస్తామంటే ఈ అనుభవం అనేది అంటే అనుభవించడం అనేటువంటి దాన్ని ఆపేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ప్రతి దగ్గర మన రిజల్ట్ ఎత్తుకుంటున్నాం తప్ప దాన్ని ఆ సమస్యని అవగాహన చేసుకోవట్లేదు. కాబట్టి మనం ఏదైనా సరే ఇక్కడ మనకి కృష్ణమూర్తిగా పదే పదే చెప్పినటువంటిది ఏంటంటే మైండ్ మనకి డ్రాప్ అవ్వకుండా, అంటే మైండ్ నెచ్చల స్థితిలోకి మనకి రాకుండా, అప్పుడైతే కానీ మనకు అవగాహన రాదు. అక్కడ కూడా మనకి ఇంకోటి ఏంటంటే మన ప్రతి దేంతో ఒక దాంతో సాటిస్ఫై అయిపోతున్నాం. సాటిస్ఫై అయిపోకుండా ఆ దాని ఇంకా లోపలగా మనం దాన్ని తెరిచి చూసినట్లయితే అప్పుడే మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. అప్పుడు సమస్యకి పరిష్కారం అనేది ఎప్పుడు ఏంటవుతుందంటే సమస్యను మనం సమస్యగా చూడగలుగుతాం. అప్పుడు వాట్ ఈజ్ అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థమవుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఇప్పుడు సమస్య పరిష్కారాలు ఎత్తుకుంటున్నాం, ఆ రిజల్ట్ ఏం చేస్తుందంటే అది ఇంకొక దానికి మనం తీసుకెళ్ళిపోతుంది తప్ప అది ఇప్పుడు కూడా నాకు సంతృప్తిని స్వేచ్ఛను నాకు ఇవ్వలేదు. అంటే ఇలాంటి దేని వల్ల కూడా నాకు స్వేచ్ఛ రాదు. నాకు స్వేచ్ఛ దేని వల్ల వస్తుందంటే కేవలంగా నా మనస్సు ఆగినప్పుడు మాత్రం నాకు స్వేచ్ఛ వస్తుంది తప్ప నేనేదో వ్యక్తులని లేదో స్థలాలను లేదు ఇంకేదేనో మార్చడం వల్ల నాకు ఆ స్వేచ్ఛ అనేది రాదు. కాబట్టి ఇలాంటి కృష్ణమూర్తి గారి యొక్క ఇలాంటి ఫిలాసఫీ, మన ఇలాంటి తత్వం విన్న తర్వాత దాన్ని మనం బాగా ఎక్స్పీరియన్స్ చేస్తే నిరంతరం ఆనందం పొందగలుగుతాం. కాబట్టి ఎంతో అయింది ఆధ్యాత్మికత అంటే మనం ఏం చేస్తున్నాం సరే, ఏదో కొండలు ఎక్కుతున్నాం, గుట్టలు ఎక్కుతున్నాం, లేకపోతే ఇంకేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం తప్ప ఇదంతా కూడా మనలోనే ఉంది. ఎక్కడికి పారిపోవడం అవసరం లేదు. ఆ మనస్సు ఎలా నిశ్చల స్థితికి రావాలి అది మనం క్రమేపీ చూసుకుంటే అప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలనిపించింది అంటే హాయిగా ఒక దగ్గర ఉండాలనిపిస్తుంది అంతే. ఎందుకంటే అలాంటి స్థితి నుంచి ఏదో సంవత్సరం 2 సార్లు ఏదో షిరిడి వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోవాలని ఆ వెతుకులు పరుగులన్నీ ఎందుకు ఆగిపోయేసారంటే ఈ యొక్క సత్సంగం వల్ల వాట్ ఈజ్ అన్నది అర్థమైందండి. అంటే నేను అక్కడికి వెళ్ళిపోతే నేను పొందింది ఏం లేదు. మనం ఏంటంటే ఆ ఫలితం ఏదో పొందాం అనుకుంటున్నాం, అదేంటో అవగాహన అవ్వట్లేదు. అది అవగాహన అయితే మనం ఎక్కడికి పారిపోవడం అవసరం లేదు. ఉన్న చోట ఉన్నది మోహనామృతం అని అప్పుడు నాకు అర్థమవుతుంది, యథార్థం అర్థమవుతుంది. అప్పటి ఇప్పుడు మన సమస్య పరిష్కారం కాకుండా సమస్య ఏంటనేది అవగాహన చేసుకుంటే అప్పుడు మనం హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం మాకు. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగమైనటువంటి మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. బాగానే చెప్పారు. ఇందులో ఏం చెప్తున్నారంటే పదాలు, వాదనలు ఇవేవి కూడా నిరర్ధకమే. సమస్య నుంచి మనని స్వేచ్ఛని ఇవ్వట్లేదు. అందుకోసమే వీటిలో ఉన్న నిరర్ధకతని మనం అర్థం చేసుకుంటే మనసు సైలెంట్ అవుతుంది. ఆ సైలెన్స్ లో సమస్యను అవగాహన చేసుకోగలం. ఆ సైలెన్స్ వెతకడం వల్ల వచ్చేది కాదు. అంటే దానివల్ల మరో సంఘర్షణ, అలాగే కారణాన్ని వెతకడం, విశ్లేషణలు, ఎక్స్ప్లెనేషన్లు ఇవేవి సమస్యను విడదీయడం, ముక్కముక్కలుగా చేసి చూడడం
ఇవేవి కూడా సమస్య నుంచి పరిష్కారం తేవు. ఆ విషయం మనం బాగా అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కారణం ఏంటండి, సరే కారణం తెలిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఏమీ అవటం లేదు. మనస్సు యొక్క మార్గాలతో సమస్య ఎప్పుడు కూడా పరిష్కరించబడదు. అంటే మనస్సుతోటే మనం చేస్తాం అనుకుంటాం. మనస్సు ఎప్పుడు సమస్య నుంచి మనని బయటపడి లేదు. ఇందాక నారాయణ గారు ఆ పాయింట్ చెప్పారు. అసలు మనస్సే సమస్యలకి మూలం. ఆ మనస్సు పనిచేస్తున్నంతసేపు సమస్యలు వస్తాయి. ఉత్పత్తి చేస్తుంది మనస్సే. మనస్సు ఎప్పుడు సైలెన్స్ తేలేదు. ఇది మనం ఏం చేస్తున్నాం, ఒక క్రమశిక్షణ పూర్వకమైన పనితో ఆలోచనని చంపేద్దాం అనుకుంటాం, కానీ అది సహ జరగదు. మనస్సు ఏ మూమెంట్ కూడా సైలెన్స్ కి ఆటంకమే.